నమస్తే, వెల్కమ్ టు VCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నారాయణ. కాలువల ఆధునీకరణ ద్వారా నగరానికి ముప్పు తప్పిస్తామని హామీ. మార్కాపురం పట్టణంలో మెగా గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి. జనసేన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడి. 2004లోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు యత్నించారన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని ధ్వజం. గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త పాలనతో పరిశ్రమలు వెనక్కి పంపేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నెల్లూరు 3వ డివిజన్ సాదావారిపాలెంలో 24 లక్షలతో కాలువల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద 28.5 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేసి దోమలు లేని నగరంగా మారుస్తామన్నారు. కాలువల ఆధునీకరణ ద్వారా నగరానికి ముప్పు తప్పిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 23 లక్షలతో ఈరోజు డ్రైన్ వర్క్స్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 45వ డివిజన్లో బస్టాండ్ పక్కన, ఆత్మకూరు బస్టాండ్ పక్కన ఈ రోడ్డు ఎంతో డ్యామేజ్ అయింది. గతంలో నేను వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు, ప్రజాప్రతినిధులందరూ సార్ ఈ రోడ్డు ఏమన్నారు, ఈ రోడ్డుని అధికారులకి ఆదేశించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఎస్టిమేషన్ వేసి చాలా చక్కగా రోడ్డు వేశారు, వెడల్పు వేశారు, చాలా క్వాలిటీగా వేశారు. అప్పుడు రోడ్డు ఇప్పుడు రోడ్డు చూస్తే, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఇటు పోయి అటు తిరుగుతాయి. ఆర్టీసీ బస్సులు బస్టాండ్లో పోవడానికి ఇదే మార్గం. చాలా ఇన్ గేట్ ఇదే చాలా చక్కగా చేశారు. చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చేసిన ఏజెన్సీని కూడా అభిమానిస్తున్నాను, వాళ్ళందరినీ అభిమానిస్తున్నాను. ఒక్కటే నేను చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడుపుతామో గత ముఖ్యమంత్రి గారికి తెలియనందువల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి, అంటే ఎక్కడా వర్క్ జరగాల. గత 5 సంవత్సరాల్లో వర్క్ జరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఒకటే మార్గం, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆదాయం పెరగదు. రాష్ట్రానికి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద GST వస్తుంది. GST వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది. దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని గత ప్రభుత్వం కంప్లీట్గా నిర్మూలన చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, అటు యువ నాయకుడు లోకేష్ ఈరోజు భారతదేశానికి వచ్చిన 25-26 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అమ్మోయేది. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే, ఇవి గ్రౌండ్ కావడానికి కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years, కొన్ని 5 years. ఇవి గ్రౌండ్ అయితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ చెప్పినట్టు అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ 2 జరగాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. మొదట ఫస్ట్ ఇయర్ చేయలేకపోయాం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను ట్రాక్లో పెట్టడానికి సరిపోయింది. 2వ సంవత్సరం నుంచి ఈరోజు R&B రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు. మున్సిపాలిటీలు అయితే 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్లతో టెండర్లు అయిపోయినాయి. గ్రౌండ్ కూడా అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. 14,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఈరోజు మున్సిపాలిటీలో 14,000 కోట్లతో మొదలైనాయి. ఇవన్నీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఒక్కటికి చక్కటి తాగునీరు ఉంటుంది, స్వచ్ఛమైన నీరు. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో అనేక కార్యక్రమాలు. మొదట పార్కులు టేకప్ చేసాం, పార్కులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. 5 పార్కులు ఉన్నాయి. స్కూల్స్ టేకప్ చేసాం, స్కూల్స్ కూడా
విఆర్ఐ స్కూల్ కంప్లీట్ చేసాం. డిఆర్ఎస్ స్కూల్ కూడా నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా సుధాకర్ రెడ్డి వాళ్ళు కూడా దాన్ని కూడా ఇనాగరేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా మార్కాపురం పట్టణంలో కలెక్టర్ విజయ్ సునీత, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మెగా గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అర్జీలన్నింటినీ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ్ సునీత అర్జీదారులకు హామీ ఇచ్చారు. ప్రజలు మొత్తం 115 అర్జీలు సమర్పించగా వాటిలో 78 రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మార్కాపురం నియోజకవర్గంలో 1 డే 1 ప్రోగ్రామ్స్ అని కార్యక్రమం రెవెన్యూ పరంగా అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ కలెక్టర్ గారు అలాగే జేసీ గారు, డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తామని చెప్పి పబ్లిక్ తెలియజేస్తే సుమారు దగ్గర 115 వరకు అర్జీలు రావడం జరిగింది. ఈ 115లో 78 రెవెన్యూ సమస్యలు అలాగే 37 నాన్ రెవెన్యూ సమస్యలు ఈరోజు అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిల్లో మ్యాక్సిమం ఎన్నైతే సాల్వ్ చేయగలుగుతామో వీటన్నిటిని కూడా ఈ 4 వారాల లోపల సాల్వ్ చేయటం, చేయలేని వాటికి పలానా టైం లోపు చేయగలుగుతామని చెప్పి చెప్పడం, ఇలా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన దుర్మార్గమైనటువంటి భూ సమస్యలకు చెక్ పడేదానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ ఆస్తుల్ని మీరు పరిరక్షించుకునేదానికి కానీ, మీ ఆస్తులను మీరు తిరిగి పొందేదానికి కానీ ఉన్నటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతాను. జనసేన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాలకు చెందిన పవన్ అభిమానులు, కార్యకర్తలు తమ రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించాలని కోరారని, ఆ దిశగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారని తెలియజేశారు. నర్సాపురం మున్సిపల్ పరిధిలోని చెత్త సమస్య మరో వారం రోజుల్లో శాశ్వత పరిష్కారం కానున్నట్టు ఆయన వివరించారు. ఆత్మీయ సమావేశం మంగళగిరిలో నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఆ సమావేశం జరిగింది. ఎవరైతే ఉద్యమ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎక్కువ సభ్యత్వాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పిలిచి వారితో డైరెక్ట్గా పార్టీ అధినేత వాళ్ళతో మాట్లాడటం, వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క అనుభవాలను కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి కేవలం ఒక మన ఏపీ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి మన పాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, ఏపీ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు ఆ సమావేశంలో హాజరు కావటం, ఆయా రాష్ట్రాల్లో వారి యొక్క అభిప్రాయాలను కూడా అక్కడ జనసేన పార్టీని అక్కడ కూడా మీరు ఆంధ్రాలో ఏ విధంగా ముందుకు తీసుకుంటారో ఆ విధంగా మా రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మీరు కార్యాచరణ రూపొందించాలని తప్పనిసరిగా దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ అవి ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ విస్తరించడానికి, ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి సమావేశం చాలా చక్కటి సద్భావ వాతావరణంలో చాలా చక్కగా జరిగిందని సందర్భంగా తెలియపడుతున్నా. వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా చాలా చక్కటి విశ్లేషణ చేశారు పార్టీ గురించి. అదేవిధంగా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రామారవి గంట 10 నిమిషాలు పైన వారి యొక్క ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. పార్టీని ఏ విధంగా మనం స్థాపించుకున్నాం, ఎన్ని కష్టాలు మనం పడ్డాం, పార్టీ స్థాపించిన తర్వాత ఎన్ని ఇబ్బందులు మనం పడ్డాం, మనం అందరూ కూడా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ
ఎన్నో రకాలైన ఇబ్బందులు ఆటుపోట్లకి అన్నిటికీ కూడా నిలబడి ఈ రోజున పార్టీని ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత స్థాయికి మనం తెచ్చుకోగలిగినటువంటి విషయాన్ని ఆయన చాలా క్లారిటీగా కేడర్ అందరికీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. వారు పడినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే మిగిలినటువంటి కార్యకర్తలు నాయకులు పడినటువంటి ఇబ్బందుల గురించి కానీ అవన్నీ కూడా చెప్పటం. ఇప్పుడు ఈనాడు అన్ని ఇబ్బందులు పడి ఈనాడు ఒక స్థాయికి మనం ఆంధ్ర రాష్ట్రంలో పార్టీని మనం తీసుకురాగలిగాం అన్ని విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనకి 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో కలిపి 3 మంత్రులు మనకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా 4 కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు, అనేకమైనటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో నీటి సంఘాలు అధ్యక్షులు, డైరెక్టర్సు, అనేక హోదాల్లో ఈ రోజున మన సంఖ్య కూడా 1000 దాటి 1000 సంఖ్యలోకి, అధికార పదవుల్లో కూడా 1000 సంఖ్యలోకి మన జనసేన పార్టీ ముందుకు సాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియపరచడం. వచ్చేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఎవరైతే కష్టపడి శ్రమించి ఈ రోజున పార్టీ కమిట్మెంట్గా ఉన్నారో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.